హల్లెలూయా. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభోదయం తెలియజేస్తున్నాను. మరి మార్చి మాసము 4వ తారీఖున ఉదయకాలం మనమందరము ప్రభువుని స్తుతించుకున్నాం, ప్రభుని ఆరాధన చేసుకున్నాం. స్తుతి ఆరాధనలో నడిపించడానికి సహోదరి నయోమి పాట పాడుచుండగా తనతో కలిసి మనము కూడా ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం. హల్లెలూయా. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన యేసే నామం మహిమ కలుగునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ ఉదయకాల సమయంలో ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. అద్భుతకరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా. అద్భుతకరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమా రాజా, స్తుతించేదన్. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమా రాజా, స్తుతించేదన్. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుడు అద్భుతకరుడు, ఆలోచనకరుడు, ఆశ్చర్యకరుడు, బలవంతుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయు అధిపతి. ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యమును కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనంలో 2వ భాగం చదువుతున్నాను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును. ఆమేన్. హల్లెలూయా. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును అంటే రైట్ హ్యాండ్. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఏంటి? రైట్ హ్యాండ్, కుడి చేయి. దేని నుంచి ధ్యానిస్తున్నాం? కుడి చేయి. ఎవరికైనా సెకండ్ ఇచ్చినప్పుడు ఎలా ఇస్తాం మనం? ఎడం చేతి ఇస్తామా? కాదు, కుడి చేతి ఇస్తాం. హల్లెలూయా. ఎవరికైనా ప్రైజ్ లార్డ్ చెప్పాలంటే ఎలా చెప్తాం? ఇలా చెప్తాం. అంటే కుడి చేయి మనం అన్నిటికీ మంచి పనులకు వాడతాం, అన్నిటికీ ఉపయోగకరమైన పనులకు వాడతాం. హల్లెలూయా. కుడి చేయి దేనికి సాదృశ్యం అంటే ఆశీర్వాదానికి సాదృశ్యం. కుడి చేయి దేనికి సాదృశ్యం అంటే నిత్య జీవానికి సాదృశ్యం. హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అంటే నా కుడి చేయి వైపు ఉన్న వారులారా అంటాడు. హల్లెలూయా. అంటే నా కుడి చేయి వైపు ఉన్న వారందరూ ఏం చేయబడ్డారు? ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా. వారందరూ నిత్య జీవానికి వచ్చారు. ఇప్పుడు అదే కుడి చేయి మనం ధ్యానించబోతూ ఉన్నాం. హల్లెలూయా. ఒకసారి మనం ఈ బైబిల్ గ్రంథంలో కొన్ని వాక్యాలు చదువుకుందాం. కీర్తన భాగము 16వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు భక్తుడు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఆమెన్.
మన కుడి పార్శ్వమందు ఆయన ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆయనకు ఎడమ వైపు మనం ఉన్నాము, మన కుడి వైపు ఆయన ఉన్నాడు. హల్లెలూయా. మనం ఏం చేయబడమంట? కదిలించబడం. హల్లెలూయా. నిన్ను చాలామంది కదిలించాలనుకుంటున్నారేమో, నీ కుటుంబాన్ని కదిలించాలనుకుంటున్నారేమో, నీ ఉద్యోగంలో నుంచి నిన్ను కదిలించాలనుకుంటున్నారేమో, నీ వ్యాపారంలో నుంచి నిన్ను కదిలించాలనుకుంటున్నారేమో, లేకపోతే నీ పరిచర్యలో నీ సంఘమును నీ సేవ నుంచి నిన్ను కదిలించాలనుకుంటున్నారో. ఎవరునూ నిన్ను కదిలించలేరు. ఎందుకంటే ఆయన నీ కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. నీవు కానీ నేను కానీ కదల్చబడం. ఆమేన్. హల్లెలూయా. నో వన్ కెన్ మూవ్ అస్. ఎవ్వరూ మనల్ని కదిలించలేరు. మమ్మల్ని కూడా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు మమ్మల్ని కూడా కదిలించాలని, కానీ అది ఎవరి సాధ్యము కాదు. ఆమేన్. మేము దేవుడిని బలంగా నమ్మాం. దేవుడు మా కుడి పార్శ్వమందు ఉన్నాడని మేము నమ్మాం. హల్లెలూయా. తన దక్షిణ హస్త బలము మా వైపు, మా కుటుంబం వైపు, మా పరిచర్య వైపు దేవుడు ఖచ్చితంగా నెరవేర్చబోతున్నాడని మేము బలముగా నమ్మాం. ఈ దినము మీరు కూడా నమ్మండి. దేవుడు మీ కుటుంబం పట్ల, మీ ఉద్యోగం పట్ల, మీ వ్యక్తిగత పరిచర్య పట్ల కూడా దేవుడు దాన్ని నెరవేర్చబోతున్నాడు. మళ్ళీ మరొక మాట నేను చదువుతాను. అదే అధ్యాయం 16వ అధ్యాయం 11వ వచనంలో చివరి భాగము. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. హల్లెలూయా. ఏంటంటే ఆయన కుడి చేతిలో ఏమున్నాయంట? నిత్య సుఖములు కలవు. అంటే ఎవ్రీ బ్లెస్సింగ్. హల్లెలూయా. ఎవ్రీ బ్లెస్సింగ్ అంటే ప్రతి ఆశీర్వాదము ఆయన కుడి చేతిలో ఉంది. ఇప్పుడు ఆయన కుడి చేయి చాపాడు అనుకో, అసలు దాంట్లో ఉన్నంత సమృద్ధి, దాంట్లో ఉన్న ఫలము, దాంట్లో ఉన్న ఆశీర్వాదం ఇంకా దేంట్లోనే ఉండదు. ఆయన కుడి చేయి మన వైపు చాపి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కుడి చేయి నీకు నాకు అనుగ్రహించబడి ఉన్నది. ఆయన దక్షిణ హస్తము, తన దక్షిణ హస్తంతో ఉన్న బలము దేవుడు నీకు నాకు చూపించబోతున్నాడు. దానికి ఒక మంచి మాట నేను మీకు చదివించాలనుకుంటున్నాను. నిర్గమకాండం 15వ అధ్యాయంలో 6వ వచనంలో మిరియము ఈ విధంగా దేవుని స్తుతిస్తుంది, పాడుతుంది. ఎప్పుడు పాడుతుంది? ఎర్ర సముద్రమును పాయలుగా చేయబడి ఆరిన నేలలో ఇజ్రాయెల్ జనాంగమంతా నడిచిన తర్వాత మళ్ళా ఎర్ర సముద్రము ఏమంటారు కలిసిపోయి, ఆ ఎర్ర సముద్రములో శత్రువులైన ఐగుప్తు సైనికులు మునిగిపోయిన తర్వాత ఆ సంతోషంలో, ఆ విజయంలో జయోత్సధ్వని చేస్తుంది. ఏమైనా చేస్తుంది? 6వ వచనంలో యెహోవా నీ దక్షిణ హస్తము బలమొంది అతిశయించును, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువులను చితరగొట్టును. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఇదే చేయబోతున్నాడు. దేవుని దక్షిణ హస్తము ఏం చేస్తాడంట? బలమొంది అతిశయించబోతుంది. అంటే ఇటు గర్వించబోతుంది. అది దేవుని దక్షిణ హస్తము బలాన్ని చూపించబోతుంది మన పట్ల, మన కుటుంబం పట్ల. దేవుని దక్షిణ హస్తము శత్రువులను ఏమంటారు? అణిచివేయబోతుంది, శత్రువులను వెళ్ళగొట్టబోతుంది, శత్రువులను తరిమివేయబోతుంది. ఆమేన్. దేవుని దక్షిణ హస్తము నిన్ను నన్ను ఆదుకోబోతుంది అంట. ఆమేన్. ఏం చేయబోతుంది? ఆదుకోబోతుంది. హల్లెలూయా. మరొక వాక్యం నేను చదువుతాను. కీర్తన గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా అంటుంది. నీ శరణు వచ్చిన వారిని, వారి మీదకి లేచు వారిని చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. హల్లెలూయా. ఎవరైతే నిన్ను లోపరుచుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే నిన్ను నీ మీదకి లేచి వారి చేతిలో నిన్ను పట్టుకోవాలనుకుంటున్నారో అలాంటి వారిని దేవుని కుడి చేయి రక్షించబోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే నిన్ను పట్టుకోవాలని చూస్తున్నారో, ఎవరైతే నిన్ను ఆక్రమించాలని చూస్తున్నారో, ఎవరైతే నిన్ను స్వాధీనపరచుకోవాలని చూస్తున్నారో, ఎవరైతే నిన్ను అనగదొక్కాలని చూస్తున్నారో వారందరి చేతిలో నుండి దేవుడు నిన్ను నన్ను తన కుడి చేతి ద్వారా రక్షించబోతూ ఉన్నాడు. ఆమేన్. దేవుని మాటలు నమ్ముదాం, దేవుని వాగ్దానం నమ్ముదాం. ఈరోజు నేను కూడా ఒక చిన్న భయంకరమైన పరిస్థితి గుండా వెళ్ళాను. మాకు కూడా ఇలానే విరోధంగా కొన్ని పనులు చేస్తుంటే చాలా బాధ కలిగింది, చాలా దుఃఖం కలిగింది. సరే, ఏదైతే అదైంది అని వాక్యము, ఈ దిన వాగ్దానం ఏంటి, ఈ దినము మాకు ఇవ్వబడిన వాక్యం ఏంటా అని చదువుకుందామని చదివితే దేవుడు ఈ మాటతో నాతో మాట్లాడాడు. 20వ అధ్యాయం 6వ వచనంలో నుండి ఏమంటున్నాడంటే ఈ విధంగా రాయబడుతుంది. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము ఏం చూస్తాంట? బలమును చూపించును. ఆ మాట చదివిన తర్వాత అసలు చెప్పలేనంత ధైర్యం వచ్చింది, చెప్పలేనంత నెమ్మది వచ్చింది, చెప్పలేనంత బలం వచ్చింది, చెప్పలేనంత విశ్వాసం వచ్చింది ఆయన పట్ల. ఎస్,
నా దేవుడు తన దక్షిణ హస్తంతో నన్ను, నా కుటుంబాన్ని, నా పరిచర్యను దేవుడు విడిపించబోతున్నాడు, విమోచించబోతున్నాడు, విడుదల దయచేయబోతున్నాడు, రక్షించబోతున్నాడు, తన కార్యములను కనపరచబోతూ ఉన్నాడని నేను దృఢంగా నమ్మాను. ఉదయకాలం దేవుడు ఆ వాగ్దానాన్ని నా పట్ల, నా కుటుంబం పట్ల, నా పరిచర్య పట్ల నెరవేర్చబోతున్నాడు. అదేవిధంగా మీ జీవితాల్లో కూడా దేవుడు నెరవేర్చబోతున్నాడు. కాబట్టి దేవుని దక్షిణ హస్తం ఏం చేద్దాం? మనము నమ్ముదాం. హల్లెలూయా. ఆయన కుడి హస్తంలో సుఖములు కలవంట. ఆయన కుడి పార్శ్వమున్నాడు, ఎవడు నిన్ను కదిలించాడంట. ఆయన దక్షిణ హస్తము బలముంది అతిశయించునంట. ఆయన దక్షిణ హస్తము శత్రువును వెళ్ళగొట్టును అంట. ఆయన దక్షిణ హస్తము ప్రతి శత్రువును అణగదొక్కును అంట. కాబట్టి నీవు నేను దక్షిణ హస్తాన్ని చేత పట్టుకొని ఆయన దక్షిణ హస్తం వైపే చూస్తూ, ప్రభా నీ దక్షిణ హస్తము నా వైపు చూపించు. Let us show your right hand with your strength, O Lord. నీ బలమును నాకు చూపించు. Show your strength towards us. నా వైపు, నా కుటుంబం వైపు నీ బలాన్ని చూపించు ప్రభువా అని బలముగా కోరుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం, బలముగా ప్రార్థన చేద్దాం. దేవుని దక్షిణ హస్తము మన కుటుంబాలను ఏం చేయను గాక? ఆశీర్వదించును గాక. హల్లెలూయా. దేవుని దక్షిణ హస్తము సాహస కార్యములు చేయని కీర్తనకారుడు అంటున్నాడు. కాబట్టి ఈ మాటలు నమ్ముదాం, ఈ మాటలు విశ్వసిద్దాం. దేవుడు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ వాక్యమును బట్టి, నీ వాగ్దానం బట్టి, నీ తండ్రి ప్రభ, నువ్వు బలమైన ప్రభ, నీ ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీవు ప్రభ రక్షణార్థమైన నీ దక్షిణ హస్త బలమును చూపునని వాగ్దానం ఇచ్చావు. అవును తండ్రి, నీకు వందనాలు. నీ కుడి పార్శ్వమందు యెహోవా మా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక మేమెన్నడూ కదల్చబడమని నమ్ముతున్నాం. ఆయన కుడి చేతిలో ప్రభ నిత్య సుఖముని నమ్ముతున్నాం. ఆయన దక్షిణ హస్తబలము అతిశయించిన ఆయన దక్షిణ హస్తబలము శత్రువులను అణిచివేయను, అనగదొక్కులను మేము నమ్ముతూ ఉన్నాం. నీ దక్షిణ హాస్యము ప్రభ సాహస కార్యములు చేయని నమ్ముతూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము మా పట్ల, మా కుటుంబాల పట్ల, మా ఉద్యోగం పట్ల, మా వ్యాపారం పట్ల తండ్రి, మా పరిచయం పట్ల, మేము ఎక్కడ ఉంటే ఆ ప్రాంతంలో ప్రభా నీ వాగ్దానము మా జీవితంలో జరుగును గాక. విన్నవారందరూ ప్రభా విశ్వసించును గాక. విన్నవారందరూ తండ్రి దీన్ని నమ్మును గాక. నేను ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడుగుచూ వేడుకొనుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనందరిని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.